హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు హౌస్ వైఫ్ డైరీస్. ఈరోజు నేను పావు బాజీ రెసిపీని ప్రిపేర్ చేయబోతున్నాను. ముందుగా పావు బాజీలోకి బాజీని ప్రిపేర్ చేసుకుందాం. బాజీని ప్రిపేర్ చేసుకోవడానికి కుక్కర్లోకి 4 to 5 అవర్స్ నానబెట్టిన బఠానీని, ఒక పెద్ద సైజు బంగాళాదుంప, క్యారెట్, క్యాలీఫ్లవర్, బీట్రూట్ ఇవన్నీ కుక్కర్లో వేసుకొని తగినన్ని నీళ్లు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఆలు మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా స్మాష్ అయిన మిశ్రమాన్ని పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి తగినంత ఆయిల్, బటర్ని తీసుకుందాం. బటర్ హీట్ అయ్యాక జీలకర్ర, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, ధనియాల పొడి, పావుబాజీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసి కలుపుకుందాం. ఆ తర్వాత కొద్దిగా బటర్, కొత్తిమీర కూడా వేసి ఒక 2 minutes ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా పావు బాజీ కోసం బాజీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయ్యాక బటర్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని మధ్యలోకి కట్ చేసిన పావులని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పావులని మనం ముందుగా రెడీ చేసుకున్న పావుబాజీ కర్రీ, ఆనియన్స్, కొద్దిగా బటర్ వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.